వెల్కమ్ టు శ్రీరామ్ టీవీ ఎడ్యుకేషన్. ఈ వీడియోలో మనం జూన్ 17 నుంచి 27 వరకు గల ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ గురించి తెలుసుకుందాం. ఫస్ట్ క్వశ్చన్, ప్రపంచ శరణార్థుల దినోత్సవం లేదా వరల్డ్ రెఫ్యూజీ డేను ఏ రోజున నిర్వహిస్తారు? కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ సి, జూన్ 20. ప్రపంచ శరణార్థుల దినోత్సవం లేదా వరల్డ్ రెఫ్యూజీ డేను ప్రతి సంవత్సరం జూన్ 20న నిర్వహిస్తారు. ప్రపంచ శరణార్థుల దినోత్సవం 2024 థీమ్ వచ్చేసి ఫర్ ఏ వరల్డ్ వేర్ రెఫ్యూజీస్ ఆర్ వెల్కమ్డ్. నెక్స్ట్ క్వశ్చన్, అంతర్జాతీయ యోగా దినోత్సవం లేదా ఇంటర్నేషనల్ యోగా డే 2024 థీమ్. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ బి, యోగా ఫర్ సెల్ఫ్ అండ్ సొసైటీ. అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని ప్రతి సంవత్సరం జూన్ 21న నిర్వహిస్తారు. 10వ అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని 2024 జూన్ 21న ప్రపంచవ్యాప్తంగా ఘనంగా జరుపుకున్నారు. అంతర్జాతీయ యోగా దినోత్సవం 2024 థీమ్ వచ్చేసి యోగా ఫర్ సెల్ఫ్ అండ్ సొసైటీ. మొదటి అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని 2015 జూన్ 21న నిర్వహించారు. ఈ సంవత్సరం ఎన్నవ అంతర్జాతీయ యోగా దినోత్సవం అని అడిగినప్పుడు కరెక్ట్ ఆన్సర్ 10వ. 10వ అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా శ్రీనగర్లోని దాల్ సరస్సు ఒడ్డున ఉన్న షేర్ ఏ కశ్మీర్ అంతర్జాతీయ సమావేశ కేంద్రంలో ప్రధాని మోదీ యోగాసనాలు వేశారు. యోగా అనేది జ్ఞానం మాత్రమే కాదని అదొక విజ్ఞాన శాస్త్రం కూడా అని మోదీ వ్యాఖ్యానించారు. నెక్స్ట్ క్వశ్చన్, నేషనల్ యోగా ఒలింపియాడ్ 2024ను ఎక్కడ నిర్వహించారు? కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ సి, మైసూర్. జూన్ 18 నుంచి 20 వరకు జరిగిన నేషనల్ యోగా ఒలింపియాడ్ 2024ను కర్ణాటక గవర్నర్ తావర్చంద్ గెహ్లాట్ మైసూర్లో ప్రారంభించారు. అంతర్జాతీయ ఒలింపిక్ దినోత్సవాన్ని ప్రతి సంవత్సరం జూన్ 23న నిర్వహిస్తారు. అంతర్జాతీయ ఒలింపిక్ దినోత్సవం 2024 థీమ్ వచ్చేసి లెట్స్ మూవ్ అండ్ సెలబ్రేట్. నెక్స్ట్ క్వశ్చన్, భారత్ సెంటర్ ఆఫ్ ఒలింపిక్ రీసెర్చ్ అండ్ ఎడ్యుకేషన్ను ఏ రాష్ట్రంలో ప్రారంభించారు? కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ సి, గుజరాత్. భారత్ సెంటర్ ఆఫ్ ఒలింపిక్ రీసెర్చ్ అండ్ ఎడ్యుకేషన్ను గుజరాత్లోని గాంధీనగర్లో రాష్ట్రీయ రక్ష విశ్వవిద్యాలయంలో జూన్ 23న ప్రారంభించారు. మాదక ద్రవ్యాల వ్యతిరేక దినోత్సవం లేదా వరల్డ్ డ్రగ్ డే ఆర్ ఇంటర్నేషనల్ డే అగెయిన్స్ట్ డ్రగ్ అబ్యూస్ అండ్ ఇల్లిసిట్ ట్రాఫికింగ్ను ప్రతి సంవత్సరం జూన్ 26న నిర్వహిస్తారు. వరల్డ్ డ్రగ్ డే 2024 థీమ్ వచ్చేసి ది ఎవిడెన్స్ ఈజ్ క్లియర్, ఇన్వెస్ట్ ఇన్ ప్రివెన్షన్. నెక్స్ట్ క్వశ్చన్, అంతర్జాతీయ సౌర కూటమి లేదా ఇంటర్నేషనల్ సోలార్ అలయన్స్లో 100వ సభ్య దేశంగా చేరిన దేశం? కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ సి, పరాగ్వే. పరాగ్వే అంతర్జాతీయ సౌర కూటమి లేదా ఇంటర్నేషనల్ సోలార్ అలయన్స్లో 100వ పూర్తి స్థాయి సభ్య దేశంగా చేరింది. ఐఎస్ఏలో చేరిన 99వ సభ్య దేశం స్పెయిన్. అంతర్జాతీయ సౌర కూటమి ప్రధాన కార్యాలయం హర్యానాలోని గురుగ్రామ్లో ఉంది. నెక్స్ట్ క్వశ్చన్, ఇంధన పరివర్తన సూచి లేదా గ్లోబల్ ఎనర్జీ ట్రాన్సిషన్ ఇండెక్స్ 2024లో భారత్ ర్యాంక్ ఎంత? కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ డి, 63. వరల్డ్ ఎకనామిక్ ఫోరం WEF విడుదల చేసిన ఇంధన పరివర్తన సూచి లేదా గ్లోబల్ ఎనర్జీ ట్రాన్సిషన్ ఇండెక్స్ 2024లో మొదటి స్థానంలో స్వీడన్, 2వ స్థానంలో డెన్మార్క్, 3వ స్థానంలో ఫిన్లాండ్ దేశాలు నిలిచాయి. భారత్ 63వ స్థానంలో నిలిచింది. నెక్స్ట్ క్వశ్చన్, శాంతి సూచి లేదా గ్లోబల్ పీస్ ఇండెక్స్ 2024లో భారత్ ర్యాంక్ ఎంత? కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ డి, 116. ఇన్స్టిట్యూట్ ఫర్ ఎకనామిక్స్ అండ్ పీస్ అనే అంతర్జాతీయ సంస్థ గ్లోబల్ పీస్ ఇండెక్స్ 2024ను విడుదల చేసింది. ఈ సూచీలో ఐస్లాండ్ మొదటి స్థానంలో, ఐర్లాండ్ 2వ స్థానంలో, ఆస్ట్రియా 3వ స్థానంలో ఉన్నాయి. భారత్ 116వ స్థానంలో నిలిచింది.
నెక్స్ట్ క్వశ్చన్ సుస్థిరాభివృద్ధి నివేదిక లేదా సస్టైనబుల్ డెవలప్మెంట్ రిపోర్ట్ 2024లో భారత్ ర్యాంక్ ఎంత? కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ బి 109. యుఎన్ సస్టైనబుల్ డెవలప్మెంట్ సొల్యూషన్స్ నెట్వర్క్ ఎస్డిఎస్ఎన్ విడుదల చేసిన సుస్థిరాభివృద్ధి నివేదిక లేదా సస్టైనబుల్ డెవలప్మెంట్ రిపోర్ట్ 2024లో ఫిన్లాండ్ మొదటి స్థానంలో, స్వీడన్ రెండవ స్థానంలో, డెన్మార్క్ మూడవ స్థానంలో నిలిచాయి. భారత్ 109వ స్థానంలో ఉంది. నెక్స్ట్ క్వశ్చన్ భారతదేశంలోని ఏ నగరం యునెస్కో తొలి సాహిత్య నగరం లేదా ఇండియాస్ ఫస్ట్ యునెస్కో సిటీ ఆఫ్ లిటరేచర్గా గుర్తించబడింది? కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ సి కోజికోడ్. దేశంలో సాంస్కృతిక వారసత్వానికి ప్రతీకగా నిలిచిన కేరళలోని కోజికోడ్ను భారతదేశపు తొలి సాహిత్య నగరంగా యునెస్కో ప్రకటించింది. 2023 అక్టోబర్లో కోజికోడ్ యునెస్కో క్రియేటివ్ సిటీస్ నెట్వర్క్కు చెందిన సాహిత్య విభాగంలోకి ప్రవేశించింది. నెక్స్ట్ క్వశ్చన్ ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన రైల్వే వంతెన లేదా రైల్వే బ్రిడ్జ్ను ఏ నదిపై నిర్మించారు? కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ సి చీనాబ్. సింధు నది ఉపనదులలో అతిపెద్దది చీనాబ్ నది. చీనాబ్ నది చంద్ర మరియు బాగా అనే రెండు నదుల కలయిక వల్ల ఏర్పడుతుంది. చీనాబ్ నది ప్రాచీన నామం అస్కిని. భారతదేశంలో ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన రైల్వే వంతెన లేదా రైల్వే బ్రిడ్జ్ నిర్మాణం పూర్తయింది. దీనిని జమ్మూ కాశ్మీర్లో చీనాబ్ నదిపై నిర్మించారు. ఈ బ్రిడ్జ్ ఎత్తు 359 మీటర్లు, పొడవు 1315 మీటర్లు. ఈ రైల్వే బ్రిడ్జ్ మీదుగా రాంబన్ నుంచి రియాసీకి అతి త్వరలో రైలు సర్వీసులు ప్రారంభం కానున్నట్లు ఉత్తర రైల్వే శాఖ వెల్లడించింది. కశ్మీర్ను భారత్లోని మిగతా ప్రాంతాలతో అనుసంధానించేందుకు చేపట్టిన ఉదంపూర్, శ్రీనగర్, బారాముల్లా రైల్వే ప్రాజెక్టులో భాగంగా చీనాబ్ వంతెనను నిర్మించారు. నెక్స్ట్ క్వశ్చన్ సిప్రి ఇయర్ బుక్ 2024 ప్రకారం భారత్లో గల అణ్వాయుధాల సంఖ్య? కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ బి 172. ప్రపంచవ్యాప్తంగా పలు దేశాలు తమ రక్షణ కోసం పూర్తిగా అణ్వస్త్రాలను లేదా న్యూక్లియర్ వెపన్స్ను నమ్ముకున్నాయని ప్రముఖ అంతర్జాతీయ మేధో సంస్థ స్టాక్హోమ్ ఇంటర్నేషనల్ పీస్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ సిప్రి వెల్లడించింది. 2024 జనవరి నాటికి ప్రపంచవ్యాప్తంగా 12,121 అణ్వస్త్రాలు ఉన్నాయని సిప్రి నివేదిక తెలిపింది. వీటిలో 2,100 అణ్వస్త్రాలు ఏ క్షణమైనా ప్రయోగానికి సిద్ధంగా ఉన్నాయని తెలిపింది. సిప్రి ఇయర్ బుక్ 2024 ప్రకారం అణ్వాయుధాల్లో లేదా న్యూక్లియర్ వెపన్స్లో 90% రష్యా మరియు అమెరికాకు చెందినవే. ప్రపంచంలో అణ్వస్త్ర సామర్థ్యం ఉన్న 9 దేశాల వద్ద అణ్వాయుధాల సంఖ్యను ఈ సందర్భంగా సిప్రి వెల్లడించింది. రష్యా 5,580, అమెరికా 5,044, చైనా 500, ఫ్రాన్స్ 290, యూకే 225, భారత్ 172, పాకిస్తాన్ 170 అణ్వాయుధాలను కలిగి ఉన్నాయి. నెక్స్ట్ క్వశ్చన్ పీటర్ పెల్లెగ్రిని ఏ దేశ అధ్యక్షుడిగా ఎన్నికయ్యారు? కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ ఏ స్లోవేకియా. పీటర్ పెల్లెగ్రిని స్లోవేకియా అధ్యక్షుడిగా ఇటీవల ఎన్నికయ్యారు. నెక్స్ట్ క్వశ్చన్ హెమిస్ ఫెస్టివల్ను ఏ రాష్ట్రం లేదా కేంద్రపాలిత ప్రాంతంలో జరుపుకుంటారు? కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ బి లద్దాఖ్. సంప్రదాయ హెమిస్ ఫెస్టివల్ను లద్దాఖ్లో నిర్వహిస్తారు. బౌద్ధ మతానికి చెందిన లార్డ్ పద్మసంభవ లేదా గురు రింపోచే జయంతి సందర్భంగా ఈ ఫెస్టివల్ను జరుపుకుంటారు. నెక్స్ట్ క్వశ్చన్ అంతర్జాతీయ చక్కెర సంస్థ 64వ సమావేశం లేదా 64th ఇంటర్నేషనల్ షుగర్ ఆర్గనైజేషన్ కౌన్సిల్ మీటింగ్ ఏ నగరంలో నిర్వహించారు? కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ ఏ న్యూఢిల్లీ. 64వ ఇంటర్నేషనల్ షుగర్ ఆర్గనైజేషన్ కౌన్సిల్ మీటింగ్ న్యూఢిల్లీలో జూన్ 25 నుంచి 27 వరకు నిర్వహించారు.
18వ లోక్సభ ప్రొటెం స్పీకర్గా ఒడిశాకు చెందిన సీనియర్ ఎంపీ భర్తృహరి మెహతాబ్ వ్యవహరించారు. లోక్సభ స్పీకర్గా బీజేపీ సీనియర్ ఎంపీ ఓం బిర్లా వరుసగా రెండోసారి ఎన్నికయ్యారు. ఈ పదవికి 48 ఏళ్లలో తొలిసారి ఎన్నిక జరగగా కాంగ్రెస్ ప్రతిపాదించిన కె సురేష్పై ఓం బిర్లా విజయం సాధించారు. ఓం బిర్లా రాజస్థాన్లోని కోటా నుంచి వరుసగా 3 సార్లు బీజేపీ ఎంపీగా గెలిచారు. మాడభూషి అనంతశయనం అయ్యంగార్, గుర్దయాల్ సింగ్ తిల్లాన్, బలరాం జాఖడ్, జీఎంసీ బాలయోగి తర్వాత రెండోసారి స్పీకర్ పదవి చేపట్టిన వ్యక్తిగా ఓం బిర్లా రికార్డు సృష్టించారు. మొదటి లోక్సభ స్పీకర్ గణేష్ వాసుదేవ్ మౌలాంకర్. తెలంగాణకు చెందిన రమేష్ కార్తిక్ నాయక్ 2024 సంవత్సరానికి గాను కేంద్ర సాహిత్య అకాడమీ యువ పురస్కారానికి ఎంపికయ్యారు. గిరిజనుల జీవిత గాథలపై రాసిన తెలుగు కథల సంపుటి డావ్లో రచనకు గాను యువ పురస్కారానికి ఎంపికయ్యారు. ఉమ్మడి గుంటూరు జిల్లా వెల్లటూరుకు చెందిన ప్రముఖ రచయిత పి. చంద్రశేఖర్ ఆజాద్ రచించిన మాయాలోకం నవలకు కేంద్ర సాహిత్య అకాడమీ బాల సాహిత్య పురస్కారం 2024 వరించింది. కేంద్ర సాహిత్య అకాడమీ అధ్యక్షుడు మాధవ్ కౌశిక్ అధ్యక్షతన జరిగిన ఎగ్జిక్యూటివ్ బోర్డు సమావేశంలో 2024 సంవత్సరానికి గాను దేశవ్యాప్తంగా 23 మంది రచయితలను సాహిత్య అకాడమీ యువ పురస్కారానికి మరియు 24 మంది రచయితలను బాల సాహిత్య పురస్కారానికి ఎంపిక చేశారు. వన్యప్రాణుల డాక్యుమెంటరీల రూపకర్త సుబ్బయ్య నల్లమోతుకు కేంద్ర ప్రభుత్వం వి. శాంతారాం జీవితకాల సాఫల్య పురస్కారాన్ని ప్రకటించింది. ముంబైలో జరిగిన అంతర్జాతీయ చలనచిత్రోత్సవంలో కేంద్ర సమాచార ప్రసార శాఖల సహాయ మంత్రి ఎల్. మురుగన్ ఈ అవార్డును ప్రకటించారు. వన్యప్రాణుల చిత్రాల రూపకల్పనలో సుబ్బయ్య చేసిన సేవలకు గుర్తింపుగా ఈ అవార్డు వరించింది. దక్షిణాఫ్రికా అధ్యక్షుడిగా ఆఫ్రికన్ నేషనల్ కాంగ్రెస్కు చెందిన సిరిల్ రమఫోసా మళ్లీ ఎన్నికయ్యారు. ఇటీవలి ఎన్నికల్లో దాదాపు 30 ఏళ్ల తర్వాత ఏఎన్సీ పార్లమెంటులో మెజార్టీ కోల్పోయింది. దీంతో డెమోక్రాటిక్ అలయన్స్ ఇతర చిన్న పార్టీలతో కలిసి ఏఎన్సీ సారథ్యంలో సంకీర్ణ ప్రభుత్వం ఏర్పాటైంది. ఆర్మీ తదుపరి వైస్ చీఫ్ లేదా వైస్ చీఫ్ ఆఫ్ ఆర్మీ స్టాఫ్గా లెఫ్టినెంట్ జనరల్ ఎన్ఎస్ రాజా సుబ్రమణి నియమితులయ్యారు. భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ బీఈఎల్ చైర్మన్ మరియు మేనేజింగ్ డైరెక్టర్గా మనోజ్ జైన్ నియమితులయ్యారు. ట్రాయ్ టెలికాం రెగ్యులేటరీ అథారిటీ ఆఫ్ ఇండియా కార్యదర్శి లేదా సెక్రటరీగా అతుల్ కుమార్ చౌదరి నియమితులయ్యారు. ట్రాయ్ ప్రస్తుత చైర్మన్ అనిల్ కుమార్ లాహోటి. నాటో నార్త్ అట్లాంటిక్ ట్రీటీ ఆర్గనైజేషన్ తదుపరి సెక్రటరీ జనరల్గా నెదర్లాండ్స్ ప్రధాని మార్క్ రుట్టే నియమితులయ్యారు. ప్రస్తుతం నాటో చీఫ్గా ఉన్న జెన్స్ స్టోల్టెన్బర్గ్ నుంచి అక్టోబర్ 1న రుట్టే బాధ్యతలు స్వీకరిస్తారు. నాటో ఏర్పడిన సంవత్సరం 1949 ఏప్రిల్ 4. నాటో ప్రధాన కార్యాలయం బెల్జియం రాజధాని బ్రసెల్స్లో ఉంది. ప్రస్తుతం నాటో కూటమిలోని సభ్య దేశాల సంఖ్య 32. స్వీడన్ 32వ సభ్య దేశంగా 2024 మార్చి 7న అధికారికంగా చేరింది. జనాభా ప్రాతిపాదికన ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ, ఈబీసీలకు విద్యా ఉద్యోగాల్లో రిజర్వేషన్లను 50% నుంచి 60%కి పెంచుతూ బీహార్ ప్రభుత్వం తీసుకొచ్చిన సవరణ చట్టాన్ని పట్నా హైకోర్టు రద్దు చేసింది. ఈ పెంపు రాజ్యాంగ విరుద్ధమని ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ కె. వినోద్ చంద్రన్, జస్టిస్ హరీష్ కుమార్లతో కూడిన ధర్మాసనం తీర్పునిచ్చింది. ఇస్రో మాజీ చైర్మన్ కె. రాధాకృష్ణన్ అధ్యక్షతన జాతీయ పరీక్షా సంస్థ నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ సంస్కరణల కమిటీని కేంద్ర ప్రభుత్వం ఏర్పాటు చేసింది. ఇటీవల నిర్వహించిన నెట్, నీట్ ప్రశ్నాపత్రాలు లీకైన నేపథ్యంలో ఎన్టీఏను సంస్కరించేందుకు ఈ కమిటీని ఏర్పాటు చేశారు. 2 నెలల్లో కమిటీ తన నివేదికను ఇవ్వనుంది. పరీక్షా ప్రక్రియ ప్రక్షాళన, డేటా సెక్యూరిటీ ప్రోటోకాల్స్ను మెరుగుపరచడం, ఎన్టీఏ నిర్మాణం, పని విధానంలో చేపట్టిన మార్పులు చేర్పుల గురించి సిఫార్సు చేస్తూ ఈ ఉన్నత స్థాయి కమిటీ నివేదిక సమర్పించనుంది. ఈ కమిటీ చైర్మన్ కె. రాధాకృష్ణన్.
ఈ కమిటీలోని సభ్యులు బీజే రావు, ప్రొఫెసర్ కె రామ్మూర్తి, రణదీప్ గులేరియా, పంకజ్ బన్సల్, ఆదిత్య మిట్టల్, గోవింద్ జైస్వాల్. న్యూఢిల్లీలో కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ అధ్యక్షతన 53వ జీఎస్టీ పాలక మండలి సమావేశం జూన్ 22న జరిగింది. ఇందులో మండలి సభ్యులతో పాటు రాష్ట్రాల ఆర్థిక మంత్రులు పాల్గొన్నారు. సమావేశానంతరం మంత్రి సీతారామన్ మీడియాతో వివరాలను వెల్లడించారు. రైల్వే ప్లాట్ఫామ్ టికెట్లతో పాటు విద్యాసంస్థల బయట ఉండే ప్రైవేట్ హాస్టళ్లను జీఎస్టీ నుంచి మినహాయిస్తున్నట్లు 53వ జీఎస్టీ పాలక మండలి నిర్ణయించింది. పెట్రో ఉత్పత్తులను జీఎస్టీ పరిధిలోకి తీసుకొచ్చే విషయంలో రాష్ట్రాలదే కీలక పాత్రని, అవి రేటును నిర్ణయించాక అమల్లోకి తెస్తామని నిర్మలా సీతారామన్ స్పష్టం చేశారు. ఎరువులపై జీఎస్టీ మినహాయింపు అంశాన్ని పార్లమెంటరీ కమిటీకి అప్పగిస్తున్నట్లు వెల్లడించారు. పాల క్యాన్లపై జీఎస్టీని 12% మండలి పరిమితం చేసింది. కాటన్ బాక్సులపై 18% నుంచి 12% పన్ను తగ్గింది. సోలార్ కుక్కర్లు, స్ప్రింక్లర్లపై జీఎస్టీ ఇకపై 12% ఉండనుంది. విమానాల విడిభాగాలు, టెస్టింగ్ సామాగ్రి దిగుమతిపై 5% జీఎస్టీ వర్తిస్తుంది. కోళ్ల ఫారాల యంత్రాలపై 12% జీఎస్టీ ఉంటుంది. రక్షణ పరిశోధనలకు సంబంధించిన వాటి దిగుమతులపై 2029 వరకు జీఎస్టీ మినహాయింపు ఉంటుంది. సంగారెడ్డి జిల్లా కంది ఐఐటీహెచ్లో దేశంలోనే తొలిసారిగా 3D సాంకేతికతతో వంతెన నిర్మించినట్లు ఐఐటీహెచ్ డైరెక్టర్ బిఎస్ మూర్తి తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ 3D సాంకేతికతను వినియోగించి ఐఐటీ ప్రాంగణంలో 7.5 మీటర్ల పొడవైన వంతెన నిర్మించామన్నారు.